శ్రీరామచంద్రుడు చూడు ఎంత జాగ్రత్త పడ్డాడు. ఆయన ముందే గమనించి ఎవడు అనగానే సీతమ్మని పంపించేసిండు ఇంట్లోకి వచ్చి. ఎందుకంటే పంపగా పోయి ఉంటే ఇప్పటికీ శ్రీరామచంద్రునికి పరిశానే ఉంటుండే ఇప్పటి వరకు కూడా ఉండకుండానా. జగ్గారెడ్డి గుణనుడు అందరికీ తెలుసు. జగ్గారెడ్డి తాగడు, ఎవరు జోలికి పోడు. అయినా నిండా వాళ్ళు ఎవరు అన్న ఏమి రామరెడ్డి నిర్మల నేను నిద్ర పట్టలేదు నాకు రాత్రి అంతా. అరే నీ అమ్మ నేను ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటా. అంజనేయులు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అంజనేయులు ఎక్కడున్నాడు? అవును, ఎప్పుడైనా సరే సంగారెడ్డి బహిరంగ సభలో కానీ కార్యకర్తల మీటింగ్లో కానీ మహిళా కార్యకర్తలు నా పక్కకు ఉండదు, వాళ్ళ భర్త పక్కకు ఉండాలి, తర్వాత వాళ్ళ పిల్లలు ఉండాలి. ఇది తీసుకోండి. ఎవరో నాకు నచ్చనోడు ముంగట ఉంటాడు, బయట ఉంటాడు. ఈరోజు మళ్ళీ నిర్మల వచ్చి నిద్ర ఖరాబ్లోకి ఇదంతా. ఏం మేడం ఎక్కడ మేడం ఉంది విన్నావా? ఇక్కడ విన్నావా లేదా? సరే, ఈ బర్త్డే సంబంధించి మరి పైసలు అయితే బాగా ఖర్చు పెట్టినట్టు కనబడ్డది. కటౌట్లు హంగామాలు మీరు చూస్తుంటే బాగానే ఖర్చు పెట్టారు. నేను అందుకే దాదాపు 3 ఏళ్ళ నుంచి బర్త్డే అవాయిడ్ చేసాను నేను. అంతేనా? ఏం సీను రాజంపేట సీను కసిగా ఏం మందు కొడుతున్నా లోపల? ఏమరా వెంకటరాజు, ఇప్పుడు ఇది కొత్త పంచాయతీ. ఆడు యాదిగాడు. అరే నీ పేరు ఎన్నిసార్లు పిలుస్తున్నావు యాదిగాని? అయినా మళ్ళీ కూడా గుసగుసలే. మళ్ళా నిర్మల మళ్ళీ కథ చెప్పింది నాకు. నువ్వు మీటింగ్ మీద కూర్చుంటే ఈయనని సంతుని, కిరణ్ని, ఈ శ్రీకాంత్ని, ఈ మహేష్ గారిని, ఈయన్ని సేటుని, ఈ షఫీ ఎప్పుడో ఒకసారి పిలుస్తారా? వీళ్ళనే పిలుస్తాడు అని ఏం. అందుకే ఈరోజు రాజంపేట సీను, కసిని రాజు, ఈ యాదిగాడు, రాజంపేటలో ఎవరు ఉన్నారు? ఆ భాస్కర్ ఉన్నాడు, సుజాత అన్న ఓకే, ఆడు వెంకటరాజు ఏడాడు, యాడనవరా? అరే యాడనవరా? అది చెయ్యండి ఎత్తమని లేడా వాడు? పోయిండా వాడు? పోయింది. వాణి గుసగుసలు ఎక్కువ ఉంటాయి. వాణి ఏం ప్రెసిడెంట్ సార్, నాకు వీళ్ళందరిలో నాకు బెస్ట్ ఎవరంటే జార్జ్ ఒక్కడే. సంతగాని విలువతో గుయ్య అంటాడు, కిరణ్ గాని విలువతో గుయ్య అంటాడు, ఈ నమ్మాయి గాని గుయ్య. నాకు అందరు నాకు సేటు కూడా గుయ్య అంటాడు. నాకు బెస్ట్లో బెస్ట్ సంఘటనలు ఎవరయ్యా అంటే ఆగిన నిర్మల కూడా గుయ్యకు అంటే బయటకు అనదు. కానీ నాకు బెస్ట్లో ఎవరు గుయ్యకు అనలేడు అంటే నాకు జార్జ్ ఒక్కడే. అందుకని కూడా చెప్పిన, నేను ఇంకా 40 ఏళ్ళు బతుకుతా, నువ్వు 40 ఏళ్ళు బతుకు, నువ్వే టౌన్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆయనకంతా. రామరెడ్డి ఎప్పటికీ ఆయన్నే బ్లాక్ ప్రెసిడెంట్, నువ్వే ఎప్పటికీ. ఇక మీ మండలిలో ఎవరు ఆశ పెట్టుకోకుండా. ఇక చిదురుప రవి వాడినే లేడు, ఆయన ఉన్నాడు కానీ చెప్పేద్దాం. ఎప్పటికీ చిదురుపరగే బ్లాక్ ప్రెసిడెంట్ ఉంటాడు. అప్పుడప్పుడు మోతి మారుతుంటాడు, వస్తుంటాడు. సతన్న నువ్వు 8 సంవత్సరాల్లో ఎన్నేళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నావు? 5 ఏళ్ళ? సరే ఇంకొక 2 ఏళ్ళు వస్తే తర్వాత దిగిపోయాను ఇక. రైట్ ఓకే. ప్రవీణ్, సందీప్, ఆయన ఇంకా బలరాం, మీకు బుచ్చిరాంలో పెట్టుకుని నచ్చిపోతుందా?
మీ ఇష్టం తర్వాత అదంతా. అంతే కదా. ఇంకెవరు ఉన్నారా ప్రెసిడెంట్లు? ఓకే. ముఖ్యంగా నేను అరే ఆగుంటా మీరు పోచమ్మలు మాట్లాడకుంటారా మీరు? ఏం మాట్లాడతారా? ఎవరైనా వస్తారు పో ఇంటికి పోండి. ఉత్తగిరి ఇప్పుడు ఏం మాట్లాడకండి వద్దట్లా. కృష్ణారెడ్డి, హరిశంకర్ గారు, శ్రీచందర్ ఎక్కడున్నారు? గణపతి అన్నాడే కృష్ణారెడ్డి అన్నాడా అన్నాడు. హరిశంకర్ గారు ఉన్నాడా? కటకొమ్మ రవాణా వచ్చిండా? కింది బజార్ సందీప్ వచ్చిండా? అదే వీరన్న కూడా కనబడ్డాడు. బ్రాహ్మణవాడ నరసింహులు. ఓకే పేర్లు మర్చిపోతాను ఇంకా. నరేన్, బ్రాహ్మణవాడ నరేన్. ఓకే ఏమన్నా అంజీ కోనంజీ వాంతోడ పరిశాన్ వాడేడు. అరే ఏడనవరా వాడు పిలిచిన వాళ్ళతో పిలువకుండా తగ్గుతాడు. వాడు పోయినా వాడు వస్తా. నేనైతే రమ్మన్నారు. ఎవరన్నా? ప్రవీణ్ వచ్చిందా? సిఎస్ఏ ప్రవీణ్, ఆల్బర్ట్, చిన్న సునీల్, పెద్ద సునీల్, మధు ఫిజియోథెరపీ మధు వెళ్ళిపోయిందా? ఓకే ఓకే. జాన్ భాస్కర్ వచ్చిండా? రాలేడు. రాధాకిషన్ సెట్ దా సాగర్ ఉన్నారండి. రాన్నారా పైకి రా. నిలబడి ఉండొచ్చు నా పక్కన నిలబడి. వాళ్ళు ఎక్కిండి మెల్లంగా ఎక్కిండి. వాళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఇది 4వ సంవత్సరమా మన 3 సంవత్సరాలు నేను బర్త్డే ఎక్కడ కూడా ఉత్సవాలు వద్దని చెప్పిన, బోర్డులు కూడా వేసుకోవద్దని చెప్పినా మీరు అందరు కూడా అట్లా నిలబడండి. ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు. సరే ఒక్క సెకండ్ దాసేటు. ఏం గోపాలకృష్ణ సీట్ వదిలే కానీ ఆయన మస్తు ఫోటోలు దిగిండు ఇప్పటికైనా. సాగరనే ఆరిఫ్ అటు చూడండి అన్న, ఇటు చూడండి. సేటుదా ఇటు. ఓకే రైట్. థ్యాంక్ యూ అన్న, చాలా థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సాగర్ అన్న. ఓకే తర్వాత అన్న, ఇప్పుడు వద్దు, తర్వాత కలుద్దాం. సేటుకి చెప్పరా? సేటుకి చెప్పి. ఓకే 3 సంవత్సరాల తర్వాత మీరు అందరు అడిగారు కాబట్టి ఇది 4వ సంవత్సరం బర్త్డే ఫంక్షన్కి ఒప్పుకున్నా. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళా ట్రై చేయకండి. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒకసారి బర్త్డే ఫంక్షన్ జరుపుకోండి. అది బెస్ట్ అదంతా. ఓకే ఏదో చెప్దామని అనుకున్నా, మర్చిపోయాను నేను. ठीक है अवन साहब, ठीक है समझ गया, करेंगे आपका काम करवा देते मैं, नो प्रॉब्लम. నేను ఇంకొక 2 months పడుతుంది. 2 నెలల తర్వాత, అంటే ఇది ఏ నెల? జూలై కదా, ఆగస్టు. వద్దులే అయితే ఇప్పుడు వద్దులే. అంటే ఇంకా టైం షెడ్యూల్ అనుకోలేదు. ఇంకా అటు ఇటు ఒక 2 నెలలు పడుతుంది. ఇంకా 2 నెలల తర్వాత వారానికి ఒకరోజు సంగారెడ్డి. ఇంకా 2 నెలలు పడుతుంది. 2 నెలల తర్వాత చెప్పలేను. వారానికి ఒకరోజు ఉదయం 10:30 నుంచి రాత్రి 10 గంటల వరకు
సంగారెడ్డి రామనాథ్ ఇంటికాడ ఉండే ఒక 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 ఆలోచన ప్లానింగ్ చేస్తున్నాం. విన్నారా? అందుకే ఎందుకంటే ఆ రోజు మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనరల్ పబ్లిక్, మన పార్టీ గవర్నమెంట్ రూలింగ్లు ఉన్నది కదా, ఎవరైనా పనుల కోసం వచ్చి డైరెక్ట్గా కలిసేటోళ్ళు, వాళ్ళ కోసం అని ఇంకా మినిమం ఇంకా 2 months పడుతుంది. 2 నెలల తర్వాత టైం షెడ్యూల్ వారానికి ఒకసారి ఇంటికాడ ఉంటా. దయచేసి మన కార్యకర్తలు ఎవ్వరు కూడా హైదరాబాద్ వచ్చే ప్రయత్నం చేయకండి, ఎవ్వరు రాకండి. సార్ ఏదో మాదాపూర్ కూడా దొరుకుతాయని కూడా రాకండి. నేను పనుల మీద ఉన్నా, నన్ను నా అంతటా నేను ఫీల్డ్లోకి వచ్చేంత వరకు మీరెవరు కూడా హైదరాబాద్ వచ్చే ప్రయత్నం చేయకండి. స్పెషల్గా గాంధీ భవన్కి అసలు రావద్దు. మీరు గాంధీ భవన్కి వచ్చారనుకో, నేను మాట్లాడా, మీరు నారాజు కావడం. గాంధీ భవన్ నేను ఓన్లీ పార్టీ కార్యక్రమాలకు సంబంధించే పోతా. కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా గాంధీ భవన్కి రావద్దు, మీరు డిస్టర్బ్ కావద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఒక 2 నెలల తర్వాత, నేను 2 నెలల తర్వాత ఎందుకు అంటున్నా అనేది అన్ని ఆలోచన చేసి చెప్తున్నా. 2 నెలల తర్వాత ప్రతి సోమవారం ఈడనే ఉంటా. నేను ఇప్పుడు హైదరాబాద్లో 2 రకాల పని చేస్తున్నా. ఒకటి, వచ్చే పండుగలకు పైసలు సుధరాయించాలి. 2, ఇప్పటిదాకా పండుగల కోసం పంచిపెట్టిన పైసల కోసం అప్పులు తెచ్చినవి కట్టాలి. అప్పులైతే కట్టాలా లేదా? లేదు ఇట్లే అప్పులు చేయమంటారా నన్ను? లేదా నువ్వు చేసి ఇట్లనే అప్పులు చేస్తూ ఉంటే మేము తగాస్తామని చెప్తే అట్లనే సరే. నేను పైసలు సంపాదిస్తే మీకు మంచి పెడతా. దొరికినోనికి, అదృష్టం ఉన్నవానికి దొరుకుతాయి, టైం రాశి లేనివానికి దొరికాయి. దొరికేటట్టుగానే ప్లాన్ చేస్తా. ఓకే, ఈ 500 1000 అయితే అది మామూలే కదా, అదేముంది అది. కాబట్టి నాకు నాకు సొంత అప్పులు ఏముంది చెప్పండి. నేను నా భార్యకు నవరవా డైమండ్ నెక్లెస్ ఇప్పలేదు, నా పెండ్లానికి ఏమో ఏంటంటారు అది ఇల్లు కట్టిపోయలేదు. ఇప్పుడు కూచి పెళ్లి చేయమంటుంది. ఒకటే చెప్పింది, ఫస్ట్ నువ్వు పైసలు సుధరాయించి పిల్లగాని చూడని చెప్పింది నాకు. ఫస్ట్ దత్తుగాడు 10 రోజులు నిన్న చెప్తున్నాడు వాడు, నాయన నాకు ఒక 60 లక్షలు కావాలి, ఒక బిజినెస్ చేసుకుంటా అన్నాడు. ఇస్తాను 3-4 నెలలు అయింది. వానికి ఎట్లా ఆలోచన వచ్చిందో అని వచ్చింది దానికి. నువ్వు ఒక పండుగ అనుకోని నాకు ఈ రాదు అని అన్నాడు వాడు. అంత అడిగా అర్థమైంది ఎవరికైనా? ఏం బ్రదర్ అర్థమైందా? ఏం రా శేఖర్, మా శేఖర్ క్లాస్మేట్. అరే నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితి ఇద్దరే ఉందిరా నాయన. అడేమన్నాడంటే, దత్తు నువ్వు ఒక పండుగ అనుకోని నాకు ఇచ్చే ఒక 60 లక్షలు నేను చిన్న బిజినెస్ చేసుకుంటా అని అన్నాడు. మనం దసరా పండుగ ఖర్చులు ఎంత పెడతాము సేటు? ఈయన ఎక్కడ పోయింది ఆ సేటు? 2 కోట్లు పెడుతున్నాం. సుజాత సేటు ఉన్నాడు కదా, ఎంత అవుతుంది బిల్లు? సౌండ్ సేటు నీ బిల్లు ఎంత అవుతుంది దసరాకు? ఖాళీ దసరా బతుకమ్మల సేటు దసరా బతుకమ్మలో కలిపితే సుజాత సేటుకి సీట్ అంటే ఆయన సుజాత సేట్ ఏంటంటే ఆయన ఎలక్ట్రిసిటీ మన లైట్లు వేస్తాడు. ఆయన ఒక్కరికి 60 లక్షల బిల్లు అయితే దసరాకు బతుకమ్మలకు. సెటు శ్రీరామనవమికి ఎంత అవుతుంది లైట్లకు? 60 లక్షలు శ్రీరామనవమి లైట్లకు అవుతుంది. అవునా? ఓవరాల్ గా సంవత్సరానికి మన సుజాత సెట్కి ఎంత? 2 కోట్లు మనము సంగారెడ్డి అలంకరణ, అంటే లైట్ల అలంకరణ అన్ని పండుగలకు
అన్ని కలిపి మనం సుజాత సేటు వేస్తాడు. ఇప్పుడు సేటుకు డ్యూ వెళ్తున్నాం మనం 2 కోట్ల డ్యూ ఉన్నది సుజాత సేటు. జోక్ చేస్తలేను, నేను ఇంగళాల మీద నడుస్తున్నాను నాయన, మీకు తెలియదు. రోజు ఇంగళాల మీదనే. అందరు ఏమనుకుంటారు, ఎవరు ఎవరితారు పైసలు ఇస్తారు కదా నాకు ఉన్నట్టునే సిలకున్నాయి అనుకుంటారు అందరు. ప్రాబ్లం ఏంటంటే ఎవడైతే ఇస్తాడో వాడే బదలాం అవుతాడు, ఎవడైతే దాచి పెట్టుకుంటాడో వాడే పుణ్యాత్ముడు అని అంటారు అనమాట. పెద్దలు అంటారు దాచి పెట్టుకున్నోడే ఏమంటారు. ఏం చెప్పరా, నీ పేరేంద్రా? లక్ష్మణ్ బాబా నగర్. అట్లా ఏం చెప్తున్నావు, దాచి పెట్టుకున్నోడే ధన్యుడు. ఈ అప్పులు చేసి ఖర్చు పెట్టుకున్న ఏమంటారు, అభాగ్యుడు. చూడ అది ఏం కులం తెలుసా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. ఏం కులం రా నీది? ఎస్సీ మాదిగా కులముడు గట్టిగా చెప్తాడు. నేను నాతో ఎందుకు చెప్పిన అంటే నేను సడగ్నాను పోయినా పడేవాడు కూడా మళ్ళా కేసు పెడతాడు వాళ్ళు. అందుకే వాంతోడే ఫస్ట్ అనిపించిన. ఏనా కదరా? సుజాత సేటు దసరా రోజు నువ్వు డాన్స్ మీద ఉండాలి. సేటుతో బాగా మాట్లాడతాడు డాన్స్ మీద. కిషన్ సేటు దసరా పండుగ సుజాత సేటుతో మాట్లాడతా, చిట్ చాట్ చేస్తా పబ్లిక్ తోటి, ఆయనతోటి. ఎన్నేళ్ళ సేటు మనమ్మడి సేటు? ఎన్నేళ్ళే కుమార్ సేటు? 18 సంవత్సరాల నుంచి మనకు సపోర్ట్ ఇస్తున్నాడు. అంటే 2 కోట్లు డ్యూ ఉంది. అసలు ఎంత ముట్టింది ఇప్పుడు దాకా? అంజాద సేటు చెప్పు సేటు. ఇంకా అరే సేటు కరెక్ట్ చెప్పు సేటు, నువ్వు చెప్పు. అంజాద ఇన్కమ్ ట్యాక్స్ రాడలేదు చెప్పు. నా దగ్గర ఏం రాసేటు, ఎవరు రాడు. ఇన్కమ్ ట్యాక్స్ రాడు, పోలీసు రాడు, ఎవరు రాడు. పోలీసు రాని జల్లలు పట్టాడు నేను అపోజిషన్ ఉన్నప్పుడే. ఏం సైడు ఎంత? ఈ 20 ఏళ్ళ సంగారెడ్డి ప్రజలు శ్రీరామనవమి, బతుకమ్మల పండుగ, బోనాలు, దుర్గమ్మ జాతర, దసరా, నిమజ్జనానికి మొదల మున్సిపాలిటీకి అప్పచెప్పినారు. అరే అది లైట్లకు రాని చెప్పేది. దగ్గర సేడు చెప్తున్నాడు 2 కోట్లు బాకీ ఉన్న 20 కోట్ల రూపాయల దాకా ఎలక్ట్రిసిటీకి కట్టినా నేను పైసా. 20 కోట్లు అన్న, ₹1 కోటి మనం 1 ఎకరా విల్లా వేసుకున్నా ఎంత సేటు? 20 విల్లాలు అవుతుండే. ₹1,00,000 కిరాయి వేసుకున్నా 20 లక్షల కిరాయి వస్తుండే. నిర్మలమైన కాలు మీద కాలు వేసుకొని చంగరంగాన్ని కూడా దిగుతుండే అయితే. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఆగమ్మా, ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నా లోపల మీరు, నా ముఖంలో మీరు ఆనందం చూస్తున్నారు. లోపల నాకు సూర్యుడు ఎట్లా వెలిగి, సూర్య భగవానుడు ఎట్లా వెలిగి వెలుతురిస్తాడో నా లోపల అట్లా అగ్ని ఇంగళాలు నా బాడీ నిండా అవే. ప్రవీణ్ నిద్రపోతున్నాడు ఈ మధ్యలో, అప్పిప్పించిండు. ఈ పండుగలప్పుడు ఆయన కొంత క్యాష్ ఇప్పించిండు. మొన్న మా ప్రవీణ్ అంటున్నాడు, సార్ నిద్ర పడతలేదు అన్నాడు. నేనన్నా నా వయసు 58 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు తీసేస్తే 48 ఏళ్ళు నిద్రలేని జీవితంతో గడుపుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. ప్రవీణ్కి అదే చెప్పిన, అంతేనా ప్రవీణ్? కానీ ప్రవీణ్ కూడా ఏం చెప్పిన అంటే
నీకు తజ్జుబా అవుతుందని చెప్పిన. అంటే బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. అప్పు చేసినోడు బాగా ధైర్యం వస్తుంది. అట్లా మీరు అప్పులు చేయగలరా? ఇంత చచ్చిపోతారు, పుణ్యాన్ని చచ్చిపోతారు ఇంత కదా, పుణ్యాన్ని చచ్చిపోతారు. జర ఆగరా నాయన, నీ ఆశలు వద్దురా, ఇంట తర్వాత వింటారా? మాట్లాడక మాకు మాట్లాడియకుండా. అయితే చేస్తా, జాగ్రత్త పని చేస్తా. అవునవును చేస్తా, కొద్దిగా చెప్తా. ఇప్పుడు నా బాధలు చెప్పుకుంటుంటే మీ బాధలు చెప్తే ఎట్లా? ఇప్పుడు ఆగండి, ఆగండి ఆగండి ఆగండి. సరే, హలో అన్న, కలిసింది ఇప్పుడు రాని కలిసింది. ఓకే అన్న. షఫీకి 7 గంటలకు కదా ఇది అయిపోయింది, ఇంకేంది? అయితే నమస్కారం. అరే ఇగో అరే సంతు, ఇంకొకసారి అడిగితే 40,000 పంపించినారా, మళ్ళా కావాలంటే 20,000 పంపించిన, మళ్ళా కావాలంటే 10,000 పంపించిన. ఇక వీడు ఒక ఫోన్ చేస్తాడు, 100 సార్లు కొడతాడు వీడు ఫోన్. అరే నాకు సంపాదించే టైం ఇయ్యండిరా, నాది మిషన్ ఆరా గుద్దనికేనత. అరే చేద్దాం, వెయిట్ చేయరా. గుద్దినోడే గుద్దుతాడు నన్ను, విన అమ్మ పాడు కానీ అమ్మ. అవురా కిరణ్? కానీ ఒక్క మాట నేనైతే ఏమని ఉండను కానీ, నమస్తే సార్. నేనైతే ప్రశాంతంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. ఎందుకున్నా అంటే, ఎంత ప్రశాంతంగా ఉన్నా, ఎంత రిలాక్స్గా ఉన్నా, నన్ను ఎవ్వరు కూడా సార్ ఫోన్లో దొరకలేదని కూడా ఎవరు అన్నాడు. ఎవ్వరు అన్నారు ఇక సార్ దొరకలేడు అన్నాడు. ఎందుకు ప్రశాంతంగా ఉన్నా అంటే, నేను మొన్న ఎలక్షన్లో ఓడిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నా. నేనైతే మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు నేను చాలా చాలా రిలాక్స్గా ఉన్నా, మనసు పూర్తిగా చెప్తున్నా, చాలా ప్రశాంతంగా ఉన్నా. కాబట్టి నా బర్త్డే రోజు ఏం చెప్తున్నా, సంగారెడ్డి ప్రజలు ఎవ్వరు కూడా ఫీల్ కాకండి, అయ్యో మేమేదో సార్ని ఓడగొట్టినామని ఎవరు కూడా ఫీల్ కాకండి, ఎవరు కూడా ఫీల్ కావద్దు. అరే ఎవరు కూడా ఫీల్ కావద్దు. నేను మనసు పూర్తిగా చెప్తున్నా. ఇంకా చెప్పాలంటే దైవ సాక్షిగా కూడా చెప్తున్నా, మీకు దైవ సాక్షిగా చెప్తున్నా. నేను చాలా చాలా ప్రశాంతంగా ఉన్నా, రిలాక్స్గా ఉన్నా. మొన్న ఎలక్షన్లో ఓడిపోయినందుకు కార్యకర్తలు ఎవ్వరు కూడా, నాయకులు ఎవరు కూడా ఫీల్ కావద్దు. నా బర్త్డే సందర్భంలో ఇది నా మనసులో మాట మీకు చెప్తున్నా. ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఇంకేం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సంగారెడ్డి ప్రజలకు, మన కార్యకర్తల తరఫున, మన నాయకుల తరఫున సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి విషయంలో జవాబుదారుగా ఖచ్చితంగా ఉంటా. ప్రజలకు ఏం కావాలో అన్ని విషయాలు నాకు తెలుసు, ఏమేమి కావాలో అన్ని విషయాలు నేను చేసి పెడతా. ఇది చాలా స్పష్టంగా ఇక్కడున్న కార్యకర్తలకు, మన నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. చాలా సందర్భాల్లో చెప్పిన, ఏమని, సాయంత్రం 6 గంటల తర్వాత
మన ఊళ్ళకి ఎవరైనా తాగుడు అలవాటు ఉంటే ఇళ్ళకు యాన్న రూమ్లో కూర్చొని దావత్ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. మన దగ్గర నా ఎంబడి ఉన్న వాళ్ళు ఎవరు కూడా గొడవలు చేయరు. 20 ఏళ్ళలో కాదు, నేను చాలా ఏళ్ళని చూస్తున్నా. నా ఎంబడి ఉన్న వాళ్ళు ఎవరు గొడవలు చేయరు, చెయ్యొద్దు, చేస్తే నేను ఒప్పుకోను అనే సంగతి కూడా తెలుసు. అట్లని మన జోలికి కూడా ఎవరు రాడు. వస్తారు ఎవరైనా? ఎందుకు రారు? ఎందుకు రారా? వాళ్ళకి తెలుసు వస్తే ఏమవుతుంది అన్నది, రారు వాళ్ళు. ఓకే, మన నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ సమస్యలు రావద్దు, దాబాల కాడ గొడవలు కావద్దు. నేను ఎస్పీ గారికి, డిఎస్పీకి, సిఐలకు, పోలీసు వాళ్ళకి చెప్పిన 12 గంటల వరకు దాబాలు ఉండాలి, 12:30కు దాబాలు బంద్ కావాలి, పోరలంతా వాళ్ళ అమ్మయ్య దగ్గర ఉండాలి. మీరంటే మీరు కాదు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళంతా భార్య దగ్గర ఉండాలి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళంతా అమ్మయ్య దగ్గర ఉండాలి. అందుకే 12 గంటలకే దాబలు బంద్, 12:30కు లైట్లు బంద్. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది క్లియర్. ఏందంటారా అంది? ఎన్ని గంటల దాకా ఉండాలిరా నీకు? ఎంత వయసు ఎంతరా? छोटे भाई ठीक है ना? वासिम भाई आए? ओके, समी भाई, रघु भाई आए? వీడు వీడు వీడి సంగతి రవేనా, వీడి సంగతి చెప్పాలి. నవ్వింది వీడు మైబలి. వీడు తాగితే ఇక వీడు ఒక మృగరాజు. వీడు చెప్తున్నారా భయ్ నీది? వీడు ఎసుంటోడు అంటే తాగుడు స్టార్ట్ చేస్తే తాగి 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 ముగ్గురు కూర్చుడు అనుకోడా, వాడు తాగి 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 అవుట్ అయిపోయి మన దగ్గర ఒక తలవారు ఉంటుంది, తలవారేసి వానికే పొజిషన్కే కొట్టేస్తాడు వాడు. కదారా? ఏం రావన్నా? లేదు, వాడు మషూర్ ఒక రోజులల్లా మైబలి అంటే చెర్పట్. అరే నువ్వు టాప్రా, నేను పైల్వాన్ చెప్తున్నా. ఇప్పుడు బంద్ చేసిన ముసలిని అయిపోయినావు, కానీ తాగి 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 డీలబడ్డే ఇవ్వరాన్ని. కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు కళాకారులు, చెప్పాలంటే తెల్లారుతుంది అయితే మీకు అంతా. అరే హ్యాబే చల్, ఏంద్రండి ఇది సోది ఎప్పటికీ. ఏం ఆగ్రహ కట్ చేద్దాం కేకులు, నీ అమ్మ కేకులకు ఆడతాడు. ఓకే కిషన్ రెడ్డి, ఓకే. ఏం సుభాష్ టెన్షన్ వాడకు సుభాష్, నీ ఇంపార్టెన్స్ ఉంటుంది. సత్తాన సుభాష్ని కోఆర్డినేషన్ చేసుకోవచ్చు చూసి. అయితే ముగిచ్చేస్తున్నా. కేకులు మండల వైజ్గా రెడీ చేసుకోండి. ఏమని అంత బాగాలే కదా? ఓకే, ఆగుండ్రా, నేను తర్వాత టైం ఇస్తారా? మీరు పోచమ్మలో ఉత్తమ మైండ్ ఖరాబ్ చేయకుండా ఉండరాకుండ్రా, తర్వాత ఎప్పుడు టైం ఇస్తా పండు మీకు అక్కడ ఉత్తగా. జార్జ్ ఏమన్నా ఉందా నీకు చెప్పేది? నేను అంజనేయులు ఏమన్నా ఉందా ఇంకా? ఎప్పుడు బంద్ చేస్తారని చూస్తారా ఇంకొక అందరు? సరే ఒకటి, ఓకే రైట్.
చలో సంగారెడ్డి రెడీ చేసుకోండి. చలో పాటలు పెట్టేసేయండి, స్టార్ట్ చేసేసేయండి. 1 మినిట్. తర్వాత రా వండిరా. అరే తర్వాత రా భయ్, తర్వాత మాట్లాడతా. సంతు ఏందో చూడుండ్రా అప్పొచ్చాం మళ్ళీ అమ్మదంతా. నమస్తే రవి, నమస్తే ప్రకాష్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.